ఇప్పుడు నేను చూపించబోయే కరెన్సీ నోట్లు ఎంత బలమైనదో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ కరెన్సీ నోట్లు నీళ్ళలో తడిచిపోయినా, మంటలలో కాలిపోయినా ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదంటే ఈ కరెన్సీ నోట్లు ఎంత స్ట్రాంగ్ అనేది మీకే తెలుస్తుంది. అలాంటి ఈ కరెన్సీ విషయానికి వచ్చేస్తే ఈ నోట్లు అనేవి కెనడియన్ నోట్లు అనమాట. అంటే కెనడాకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు. ఒక్క కెనడా కాకుండా మిగతా దేశాల్లో అన్ని కూడా ఏంటంటే కరెన్సీ నోట్లు నీళ్ళల్లో వేయగానే నానిపోతాయి. అలాగే మంటల్లో చిక్కుకుంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఈ కెనడా యొక్క కరెన్సీ నోట్లు ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఈ కెనడియన్ కరెన్సీ నోట్లు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పాలిథిన్ తో తయారు చేస్తారనమాట. అలాంటి పాలిథిన్ తో తయారు చేసినటువంటి ఈ కెనడా కరెన్సీ నోట్లు ఏదైతే ఉన్నాయో అది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ కెనడియన్ కరెన్సీ నోట్లు ఏంటంటే 5 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. ఈ కరెన్సీ నోట్లు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ కి మళ్ళీ కరెన్సీని ప్రింట్ చేయాల్సిన అవసరం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇదనమాట మెయిన్ అడ్వాంటేజ్. నాకు తెలిసి పాలిథిన్ తో తయారు చేసేటువంటి ఈ కరెన్సీ నోట్లని మన దేశంలో ప్రింట్ చేయాలంటే చాలా ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ టైప్ ఆఫ్ కరెన్సీ నోట్లు మన దేశానికి రావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.